నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్య లయలు. మనకు జాతక చక్రానికి సంబంధించి జన్మలగ్నం యొక్క ప్రాధాన్యత గురించి గత వీడియోలో నేను వివరించాను. అదేవిధంగా 12 రాసులు 12 లగ్నాలుగా మనము 12 లగ్నాలుగా సపరేట్గా శుభగ్రహాలు పాపగ్రహాలు అంటే ఒక్కొక్క లగ్నానికి కొన్ని శుభగ్రహాలు కొన్ని పాపగ్రహాలు అని మనం ఇక్కడ విభజించడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రంలో మనకు మహర్షులు ఆధిపత్య రీత్యా అంటే కొన్ని శుభస్థానాలు ఉంటాయి. జాతక చక్రంలో కొన్ని శుభస్థానాలు కొన్ని పాపస్థానాలు ఉంటాయి. ఏవైతే శుభస్థానాలకు అధిపతిగా ఉన్న గ్రహం జన్మలగ్నాన్ని బేస్ చేసుకుంటే ముఖ్యమైన జన్మలగ్నాన్ని బేస్ చేసుకొని మనము ఏవి శుభగ్రహాలు ఏవి పాపగ్రహాలు ఆధిపత్య రీత్యా అంటే 1, 5, 9 లగ్నము అంటే 1వ స్థానం అవుతుంది. అది 1, 5, 9 అంటే లగ్న పంచమ భాగ్యస్థానాలు అంటారు. 5వ స్థానము పంచమ స్థానము పూర్వపుణ్య స్థానం అంటారు. భాగ్యస్థానము అది పితృస్థానం అని అంటారు, ధర్మస్థానం అంటారు. ఈ విధంగా 1, 5, 9 స్థానాలు శుభస్థానాలు, శాశ్వత శుభస్థానాలు. దీన్ని త్రికోణాలు అని కూడా అంటారు. మన ఆంగ్లంలో ట్రయన్స్ అంటారు. ట్రయన్స్ అంటే త్రికోణాలు అంటే శక్తి స్థానాలు పేరు. ఈ శక్తి స్థానాలు శాశ్వతంగా శుభ ఫలితాలు అందిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క అదేవిధంగా 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు అంటారు. యాంగిల్స్ అంటారు, యాంగులర్ హౌసెస్ అంటారు, కేంద్ర స్థానాలు అని కూడా అంటారు. ఈ కేంద్ర కోణ స్థానానికి సంబంధించిన గ్రహాలు మంచి యోగాలను ఇచ్చేకి అవకాశం ఉంటుంది. అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం కలిగిన గ్రహాలు లేదా 2 గ్రహాలైనా కొన్ని సందర్భాల్లో ఈ 1వ స్థానము 5వ స్థానము 9వ స్థానానికి సంబంధించి కొన్ని గ్రహాలు ఉంటాయి. 4, 7, 10 స్థానానికి సంబంధించి ఇతర గ్రహాలు ఈ నవగ్రహాల్లోనే. ఈ విధంగా ఒక కేంద్రము కోణానికి ఆధిపత్యం కలిగిన గ్రహము 1 కానీ 2 కానీ మంచి రాజయోగాలు మనకు రాజయోగాలు ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఒక్కొక్క లగ్నానికి శుభగ్రహాలు ఏవి పాపగ్రహాలు ఏవి అని మహర్షులు వర్గీకరించి విభజించి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మనకు ఏదైనా వాటి దశలు నడిచినప్పుడు మనకు జన్మరాశి జన్మ నక్షత్రాన్ని అనుసరించి దశ అంతర్దశలోని మనకు నడుస్తూ ఉంటాయి. అది మన నాలెడ్జ్ అంటే మన పరిజ్ఞానంతో నిమిత్తం లేదు. మనకు తెలిసినా తెలియకపోయినా ఆ నవగ్రహాలు వాటి దశ అంతర్దశలు అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి దశ అంతర్దశలు. మహర్దశ అంటారు. మహర్దశ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. అంతర్దశలు కూడా 1 year 2 years 1-2 సంవత్సరాలు కానీ ఆ విధంగా ఉంటాయి అంతర్దశలు. ప్రతి మహర్దశలోనూ నవగ్రహాలు ఇప్పుడు ఉదాహరణకు భరణి నక్షత్రంలో ఒక వ్యక్తి జన్మించాడనుకుంటే భరణి నక్షత్రాధిపతి శుక్రాచార్యుడు. శుక్ర మహర్దశతో వారి యొక్క జీవితం మొదలవుతుంది. ఆ విధంగా 20 సంవత్సరాలు శుక్రమహర్దశ ఉంటుంది. సపోజు భరణి నక్షత్రంలో 1వ పాదంలో జన్మించడం జరిగితే దాదాపుగా 20 సంవత్సరాలు శుక్రమహర్దశ వారు కలిగి ఉంటారు. శుక్రమహర్దశను అనుభవిస్తారు 20 సంవత్సరాలు. అదే భరణి నక్షత్రంలో 2వ పాదంలో జన్మించింటే కొంత సమయము జరిగిన తర్వాత శుక్రమహర్దశ శేషం అంటారు. అంటే గత జన్మలో అంతకుముందు మనకు శుక్రమహర్దశ బ్యాలెన్స్ ఆఫ్ శుక్రమహర్దశ అంటే కొంత శుక్రమహర్దశ మొదలైన తర్వాత మనం తనువు చాలించడం జరిగి ఉంటుంది. అంటే జన్మ చాలించడం జరిగి ఉంటుంది. అంతటితో శుక్రమహర్దశ ఈ మొదటి పాదం ఎంత భాగం ఉంటుందో అంటే ఒక పావు భాగం 20 to 25% ఆఫ్ శుక్రమహర్దశ గత జన్మలో జరిగిపోయి ఉంటుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే తక్కిన శుక్రమహర్దశ ఏ 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఒక 15 సంవత్సరాలు ఈ జన్మలో మనము అనుభవించాల్సి వస్తుంది. సపోజ్ భరణి నక్షత్రంలో 2వ పాదంలో జన్మించింటే, అదేవిధంగా 3వ పాదం జన్మించింటే ఒక 11, 12 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ వారికి శుక్రమహర్దశ రన్ అవుతుంది. అదేవిధంగా చివరి పాదంలో మామూలుగా ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అదేవిధంగా చివరి పాదం 4వ పాదంలో జన్మించుంటే శుక్రమహర్దశ శేషము 5-6 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు ఉంటుంది శేషము. అంటే ఆ శుక్రమహర్దశ ఒక 4-5 సంవత్సరాలు కలిగి ఉంటారు. తర్వాత రవి మహర్దశ ఫాలోఅప్ చేస్తుంది. రవి మహర్దశ 6 సంవత్సరాలు. ఆ విధంగా ఈ మహర్దశలో రవి మహర్దశ వచ్చిన తర్వాత రవి మహర్దశలో మళ్ళీ రవి అంతర్దశ తర్వాత చంద్రుడు అంగారకుడు ఈ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం ఒక ఆర్డర్ అంటే ఏ అంతర్దశ తర్వాత ఏ గ్రహం తర్వాత ఏ గ్రహాన్ని అంతర్దశలు వస్తాయి అనేది కూడా మాకు మహర్షులు పరాశర మహర్షి తన
ఆ, అద్భుతమైన ఆ, అద్భుతమైన పరిజ్ఞానంతో, తపశ్శక్తితో, దాన్ని ఏమంటారంటే ఆ, తపశ్శక్తికి సంబంధించి ఆ, అంతర్దృష్టి, దివ్య దృష్టి అంటారు. సో ఈ దివ్య దృష్టి సహాయంతో వీరు ఎంతో తపశ్శక్తి కలిగి ఉంటారు ఈ మహర్షులు. వాటి సహాయంతో దివ్య దృష్టితో చూడగలిగి ఏ గ్రహం తర్వాత ఏ గ్రహం యొక్క అంతర్దశలు కానీ విదశలు కానీ మనకు ప్రాప్తిస్తాయో దాన్ని వారు మనకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా మనకు దశాంతర్దశలు అనేవి మనకు జీవితంలో మనకు దశాంతర్దశల రూపంలోనే గ్రహాలు శుభ ఫలితాలు కానీ పాప ఫలితాలు కానీ వాటి స్థానాన్ని బట్టి వాటి ఆధిపత్యాలు శుభత్వాన్ని బట్టి అందిస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు లగ్నము లగ్నాధిపతి చాలా ప్రాముఖ్యం కలిగిన గ్రహాలు. ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి శుభగ్రహాలు ఏవి పాపగ్రహాలు ఏవి అని నేను ఇప్పుడు వివరిస్తాను. మేషలగ్నం తీసుకుంటే మొదటిది మేషలగ్నము. మేషలగ్నానికి శుభగ్రహాలు జూపిటర్, సన్ అండ్ మార్స్ ఆర్ ది బెనిఫిక్స్. అంటే బృహస్పతి, సూర్యుడు, అంగారకుడు వీరు ఈ 3 గ్రహాలు. వీటితో పాటు చంద్రుడు కూడా మేషలగ్నం వారికి శుభగ్రహం, ఆధిపత్య శుభగ్రహాలుగా పరిగణిస్తారు. అంటే వీరు సాధారణంగా దశాంతర్దశలు వచ్చినప్పుడు మనకు శుభ ఫలితాలని అందిస్తుంటారు. అదేవిధంగా పాపగ్రహాలు మేల్ఫిక్ ప్లానెట్స్ అంటారు. మేల్ఫిక్స్ అంటారు ఇంగ్లీష్లో. శాటర్న్, మెర్క్యూరీ అండ్ వీనస్, శని, బుధ, శుక్రగ్రహాలు పాపగ్రహాలు, ఆధిపత్య పాపులుగా పరిగణిస్తారు ఈ మేషలగ్నం వారికి. బుధగ్రహము చాలా పాపత్వం కలిగి ఉంటుంది. బుధగ్రహము మెర్క్యూరీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మోస్ట్ బెనిఫిక్ ఫర్ ది అసెండింగ్ సైన్ ఆఫ్ యారీస్. అంటే మేష రాశిని యారీస్ అంటారు మేషలగ్నము. దానికి సంబంధించి బుధగ్రహం చాలా పాప ఫలిత, పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వదు, చాలా మేల్ఫిక్ ప్లానెట్గా వర్ణించడం జరిగింది. ఎందుకంటే 3, 6 స్థానానికి అధిపతి అవుతున్నాడు మేషలగ్నం వారికి బుధగ్రహము. మెర్క్యూరీ అంటారు. మూడవ స్థానము 6వ స్థానానికి అధిపత్యం కలిగి ఉంటాడు కాబట్టి అది చాలా పాపగ్రహంగా లెక్కిస్తాము. అదేవిధంగా వృషభ లగ్నం తీసుకుంటే ది బెస్ట్ బెనిఫిట్ ఈజ్ శాటర్న్. అంటే వృషభ లగ్నం వారికి టారస్ అంటారు ఇంగ్లీష్లో. టారస్, TAURUS, టారస్ అంటే వృషభ లగ్నము. వృషభ లగ్నంలో జన్మించిన వారికి శుక్రుడు, శని బెస్ట్ బెనిఫిట్. అంటే శాటర్న్, శనీశ్వరుడు చాలా యోగకారకుడు, మహాయోగకారకుడు, రాజయోగకారకుడు అంటారు. వృషభ లగ్నం జన్మించిన వారికి ది మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్, చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఇచ్చే గ్రహము శనీశ్వరుడు. సో ఎందుకంటే 9, 10 స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నాడు. ఇందాక చెప్పినట్టు 1, 5, 9వ స్థానంలో 9వ స్థానానికి ఆధిపత్యం శనికి వచ్చింది. అదేవిధంగా 10వ స్థానానికి కూడా కేంద్రం, 4, 7, 10 స్థానాలు కేంద్రాలు అని తెలియజేశాను. ఇందులో 10వ స్థానానికి కూడా శనీశ్వరుడు అధిపతి అవుతున్నాడు. సో ఆ విధంగా 9, 10 స్థానాలకు శనీశ్వరుడికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి మహాయోగకారకుడు, రాజయోగకారకుడు అని కూడా అంటారు ఈ వృషభ లగ్నం వారికి. అదేవిధంగా మెర్క్యూరీ, మార్స్ అండ్ సన్ ఆర్ ఆల్సో బెనిఫిక్స్. వృషభ లగ్నం వారికి బుధుడు అంగారకుడు, మార్స్ అంటే అంగారకుడు. వీరు బెస్ట్ బెనిఫిక్స్. మార్స్, అంగారకుడు, సూర్యుడు కూడా శుభగ్రహాలుగా పరిగణించబడింది. అదేవిధంగా పాపగ్రహాలు తీసుకుంటే గురువు, ఇది వృషభ లగ్నానికి బృహస్పతి, శుక్రాచార్యుడు, జూపిటర్, వీనస్ అండ్ ది మూన్ ఆర్ ఈవిల్ ప్లానెట్స్. అంటే చంద్రుడు, శుక్రాచార్యుడు అండ్ దాంతోపాటు బృహస్పతి ఆర్ కన్సిడర్డ్ యాజ్ మేల్ఫిక్ ప్లానెట్స్. అంటే పాపగ్రహాలుగా మనం లెక్కించడం జరిగింది జ్యోతిషశాస్త్ర ప్రకారం. ది వీనస్ మే బి డిక్లేర్డ్ న్యూట్రల్ యాజ్ ఎ లార్డ్ ఆఫ్ లగ్న అండ్ అసెండెంట్. లగ్నాధిపత్యం కలిగి ఉంది కాబట్టి శుక్రాచార్యుడు అంత పాపగ్రహంగా పరిగణించలేదు, బట్ న్యూట్రల్ ప్లానెట్, అంటే తటస్థంగా ఫలితాలు ఇస్తాడు. ఈ వృషభ లగ్నం వారికి 6వ స్థానాధిపత్యం కూడా శుక్రాచార్యునికి వచ్చి ఉంది లగ్నాధిపత్యంతో పాటు. అంటే 1, 6 అధిపతి అవుతుంటాడు. సో శుక్రాచార్యుడు మధ్యస్థమైన ఫలితాలు అందజేస్తాడు ఈ వృషభ లగ్నం వారికి. సో వృషభ లగ్నం వారికి ముఖ్యమైనది శనీశ్వరుడు చాలా యోగకారకుడు, మహాయోగకారకుడు. ఎక్కడ ఉన్నా జాతక చక్రంలో వారికి శని మరీ నీచస్థితిలో కానీ, అంగారకుడితో, శత్రుగ్రహమైన అంగారకుడితో కానీ కలిసి ఉంటే, సూర్యునితో కానీ కలిసి ఉంటే కొంత ఇబ్బందులు కలిగిస్తారు. కానీ ఇతరత్ర శని సపరేట్గా ఇండివిజువల్గా
స్థితి పొందినప్పుడు, అంటే శని మాత్రమే స్థితి పొందినప్పుడు ఇతర గ్రహాలు దృష్టిలో లోనైనా కూడా సాధారణంగా మంచి శుభ ఫలితాలే అందిస్తాడు ఈ వృషభ లగ్నం వారికి శనీశ్వరుడు మహాయోగకారకుడు అని చెప్పొచ్చు. బుధుడు సూర్యుడు కూడా శుభగ్రహాలే పరిగణిస్తారు. అంగారకుడు కూడా అంగారకుడు యాక్చువల్గా వృషభ లగ్నం వారికి సప్తమ వ్యాధిపతి అవుతాడు. సో అంత అంగారకుని స్థితిని బట్టి పోతుంది. అంగారకుడు స్వక్షేత్రంలో కానీ ఆ విధంగా స్థితి పొంది ఉంటే ఉచ్చ స్థితిలో కానీ ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు, లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి ఆ అంగారకుని మహర్దశలో. అదేవిధంగా జెమిని అంటే మిథున లగ్నం వారికి వీనస్ ఈజ్ ద మోస్ట్ బెనిఫిట్ ప్లానెట్ ఫర్ జెమినీ సైన్. అంటే మిథున లగ్నం వారికి శుక్రాచార్యుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మెర్క్యూరీ లగ్నాధిపతి బుధుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. శనీశ్వరుడు కూడా శుభగ్రహం అవుతూ ఉన్నాడు. అష్టమాధిపత్యం వచ్చినా కూడా ఈ జెమిని అంటే మిథున లగ్నం వారికి అష్టమాధిపత్యము శనీశ్వరుడికి వస్తుంది. 8వ స్థానాధిపతి అవుతున్నాడు శని. అదేవిధంగా భాగ్యాధిపతి కూడా శని అవుతున్నాడు కాబట్టి శక్తి స్థానం అని ఇందాక చెప్పాను నేను. అంటే 9వ స్థానాధిపత్యం వచ్చింది కాబట్టి 8వ స్థానానికి ఆధిపత్యం వచ్చినా కూడా శుభగ్రహంగానే శనీశ్వరుని పరిగణిస్తారు ఈ మిథున లగ్నం వారికి. సో దీనికి మేల్ఫిట్ ప్లానెట్స్ అంటే జూపిటర్, సన్ ఆర్ ఈవిల్. అంటే గురువు, బృహస్పతి అండ్ సూర్యుడు, సన్, దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ మేల్ఫిట్ ప్లానెట్స్. అంటే ఈవిల్ ప్లానెట్స్. అంటే ఈవిల్ అంటే చాలా దుష్ఫలితాలు ఇచ్చే గ్రహాలుగా మనం లెక్కించాలి. మెర్క్యూరీ అండ్ మూన్ మే బీ క్లాసిఫైడ్ యాజ్ న్యూట్రల్స్. చంద్రుడు, బుధుడు, లగ్నాధిపతి బుధుడు, మిథున లగ్నం వారికి లగ్నాధిపత్యం బుధునికి వస్తుంది. చతుర్థాధిపత్యం 4వ స్థానాధిపత్యం కూడా బుధునికే వస్తుంది. అంటే 1-4 అధిపతి అవుతుంటాడు బుధుడు. సో బుధుడు న్యూట్రల్ ప్లానెట్ అని లెక్కించవచ్చు, కొంత శుభ ఫలితాలు ఇస్తాడు. చంద్రుడు కూడా కొంతవరకు 2వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. అంత ఎక్కువ పాప ఫలితాలు ఇయ్యడు కాబట్టి వీళ్ళు న్యూట్రల్ ప్లానెట్స్ అంటారు, అంటే తటస్థంగా ఫలితాలు ఇస్తుంటారు. అదేవిధంగా కర్కాటక లగ్నానికి అంగారకుడు కర్కాటక లగ్నం వారికి ఏ విధంగా అంటే పంచమాధిపతి, దశమాధిపతి అయితే ఉన్నాడు. అంటే ఒక త్రికోణము 5వ స్థానము, ఒక కేంద్రము 10వ స్థానానికి, ఈ 2 స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు అంగారకుడు. కాబట్టి అంగారక గ్రహము మోస్ట్ బెస్ట్ బెనిఫిట్ ప్లానెట్ ఫర్ ది పీపుల్ బార్న్ ఇన్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ అంటే ఇక్కడ కర్కాటక రాశి, దాన్ని క్యాన్సర్ అని అంటారు. కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి అంగారకుడు స్వీటెస్ట్ ప్లానెట్, అంటే బెస్ట్ బెనిఫిట్ ప్లానెట్. అంగారకుడు ఇచ్చిన శుభ ఫలితాలు ఏ గ్రహము ఇవ్వజాలదు. అదేవిధంగా బృహస్పతి, చంద్రుడు కూడా మంచి ఫలితాలే ఇస్తారు, యోగకారకులు అని చెప్పవచ్చు కొంతవరకు. తర్వాత వీనస్ అండ్ మెర్క్యూరీ ఆర్ ఈవిల్ అండ్ అంటే బుధ శుక్రులు చాలా ఇబ్బంది కలిగిస్తారు ఈ కర్కాటక లగ్నంలో జన్మించే వారికి. శుక్రాచార్యుడు, వీనస్, బుధగ్రహం ఇబ్బంది కలిగిస్తారు. మూన్ అండ్ సన్ ఆర్ న్యూట్రల్స్. అంటే చంద్రుడు, సూర్యుడు న్యూట్రల్ ప్లానెట్స్, అంటే తటస్థమైన ఫలితాలు ఇస్తారు ఈ కర్కాటక లగ్నం వారికి. అదేవిధంగా సింహలగ్నం సింహలగ్నం వారికి అంగారకుడు, సూర్యుడు చాలా శుభగ్రహాలు. లగ్నాధిపత్యం సూర్యుడికి వస్తుంది. ఫస్ట్ హౌస్ లార్డ్ సన్ బికమ్ ఫస్ట్ హౌస్ లార్డ్, అంటే లగ్నాధిపత్యం సూర్యుడికి వస్తుంది. ఆ విధంగా సూర్యుడు శుభఫలితాలు ఇస్తాడు, యోగకారకుడు అని చెప్పొచ్చు. అదేవిధంగా మహాయోగకారకుడు అంగారకుడు. ఏ విధంగా అంటే సింహలగ్నానికి 4-9 స్థానాలకు ఆధిపత్యం వస్తుంది అంగారకుడికి. అంటే సింహలగ్నం నుంచి లెక్కేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1, 2, 3, 4 4వ స్థానం వృశ్చిక రాశి అవుతుంది. అసలు వృశ్చిక రాశికి మేషరాశి అది 10వ స్థానం, మేషరాశి 9వ స్థానం అవుతుంది సింహరాశికి. సో 4-9 స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి అంగారకుడు యోగకారకుడు, రాజయోగకారకుడు అని చెప్పవచ్చు సింహలగ్నం వారికి. ఆ విధంగా సింహలగ్నం వారికి సూర్యుడు కూడా బెనిఫిట్ ప్లానెట్, అంటే శుభగ్రహమే అవుతున్నాడు. మెర్క్యూరీ అండ్ వీనస్ ఆర్ మేల్ ఫిక్స్. అంటే బుధ శుక్ర గ్రహాలు ఇబ్బందులు పెడతాయి, అంటే వాటి దశలు వచ్చినప్పుడు బుధ శుక్ర గ్రహాలు ఒకవేళ అవి పాపగ్రహాలుగా పరిగణిస్తాము, ఆధిపత్య పాపులు అంటారు. సహజంగా అవి శుభగ్రహాలే బుధ శుక్రులు. కానీ ఇక్కడ ఈ లగ్నానికి, పర్టికులర్ లగ్నానికి, సింహలగ్నానికి ఏ స్థానానికి ఆధిపత్యం వచ్చింది, దుష్ట స్థానాలు ఇందాక చెప్పినట్లు 3, 6, 8, 12 ఈ స్థానాలకు ఆధిపత్యం వచ్చినప్పుడు ఆధిపత్య పాపులు అంటారు. అంటే సహజంగా శుభగ్రహాలు అయినా కూడా బుధ, గురు, శుక్రగ్రహాలు, పూర్ణచంద్రుడు, అంటే పున్నమికి సంబంధించిన చంద్రుడు, పౌర్ణమికి సంబంధించిన తిథులలో జన్మించిన వారికి చంద్రుడు శుభగ్రహంగానే పరిగణిస్తారు. ఈ విధంగా బుధ శుక్రగ్రహాలు సాధారణంగా శుభగ్రహాలే. కానీ ఆ వ్యక్తి పుట్టిన పర్టికులర్ లగ్నానికి
ఆ ఆధిపత్యం ఏ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు, ఏ స్థానాధిపతి అవుతున్నాడు అనే దాన్ని బట్టి ఆధిపత్య పాపి కానీ ఆధిపత్య శుభుడు కానీ మనం లెక్కించాల్సి వస్తుంది. ఆ విధంగా తీసుకుంటే సింహలగ్నానికి బుధ శుక్ర గ్రహాలు మేల్ఫిక్స్ అంటే పాపగ్రహాలు. శుక్రాచార్యుడు తృతీయ దశమాధిపతి అవుతున్నాడు, 3-10 స్థానానికి అధిపతి. అదేవిధంగా బుధుడు 2-11 స్థానానికి అధిపతి అవుతాడు సింహలగ్నం వారికి, 2వ స్థానానికి 11వ స్థానానికి లగ్నం నుంచి లెక్కేస్తే. సో ఆ విధంగా బుధ శుక్రులు ఇద్దరు పాపగ్రహాలు అంటే ఆధిపత్య బాహులు, పెద్ద శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్ళు స్వక్షేత్రంలో ఉంటే అంటే 2-11 స్థానాధిపతి బుధుడు అవుతున్నాడు. సో బుధుడు 2వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ స్వక్షేత్రంలోనే ఉంటే ఆ వ్యక్తి జన్మించిన సమయంలో ఆ బుధగ్రహము తన సొంత రాశిలో ఉంటే అది స్వక్షేత్రం అంటారు దాన్ని. అక్కడే ఉంటే దాని దశ నడిచినప్పుడు మంచి ఫలితాలే వస్తాయి. ఒకవేళ ఇతరత్ర వేరే స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయి, అశుభ ఫలితాలు ఇస్తారు ఈ బుధ శుక్రులు. అదేవిధంగా శనీశ్వరుడు కూడా పాపగ్రహంగానే పరిగణిస్తారు. ఎందుకంటే సింహలగ్నం వారికి 6-7 అధిపతి అవుతున్నాడు శని, 6వ స్థానానికి 7వ స్థానానికి. సో అవి 6వ స్థానం దుస్థానం కాబట్టి, 7వ స్థానం కళత్ర స్థానం, వివాహము భాగస్వామ్యానికి సంబంధించిన స్థానము కాబట్టి శనీశ్వరుడు పాపగ్రహంగా పరిగణిస్తారు ఈ సింహలగ్నం వారికి. ఇక కన్యాలగ్నం తీసుకుంటే వీనస్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ బెనిఫిట్ ఫర్ ద పీపుల్ బార్న్ ఇన్ విర్గో. అంటే కన్యాలగ్నాన్ని విర్గో అంటారు. కన్యాలగ్నంలో పుట్టిన వారికి బెస్ట్ బెనిఫిట్ శుక్రాచార్యుడు, తర్వాత అంగారకుడు, చంద్రుడు, గురువు అంటే మార్స్, మూన్ అండ్ జూపిటర్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మేల్ ఫిక్స్. అంటే చాలా పాప ఫలితాలు ఇచ్చేవారు వీరు, పాపగ్రహాలుగా పరిగణిస్తారు ఆధిపత్య రీత్యా. అంటే ఆ లగ్నానికి కన్యా లగ్నంలో పుట్టిన వారికి బృహస్పతి 4-7 స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు 11వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. అదేవిధంగా 11వ స్థానం కూడా పాపస్థానం కింద లెక్కేస్తాము. అదేవిధంగా శనీశ్వరుడు, శాటర్న్, సన్ అండ్ మెర్క్యూరీ ఆర్ న్యూట్రల్స్. అంటే శనీశ్వరుడు, సూర్యుడు, బుధుడు వీరు న్యూట్రల్ ప్లానెట్స్ అంటే తటస్థంగా పరిగణిస్తారు. ఇది కన్యా లగ్నానికి సంబంధించి. ఇక తర్వాత తులాలగ్నము దీనికి శాటర్న్, మెర్క్యూరీ అండ్ వీనస్ ఆర్ బెస్ట్ బెనిఫిట్స్. అంటే శని, బుధ, శుక్రగ్రహాలు శుభగ్రహాలుగా పరిగణిస్తారు. శాటర్న్ బీయింగ్ ద బెస్ట్ బెనిఫిట్ అంటే శనీశ్వరుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే శుభగ్రహంగా లెక్కించాల్సి వస్తుంది ఈ తులాలగ్నంలో జన్మించిన వారికి. అదేవిధంగా సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు వీరు పాపగ్రహాలు, ఆధిపత్య పాపగ్రహాలుగా లెక్కించాల్సి వస్తుంది. సో తులాలగ్నం వారికి శని, బుధ, శుక్రుడు శుభగ్రహాలు. అదేవిధంగా రవి, గురు, చంద్రుడు వీరు ముగ్గురు పాపగ్రహాలు అవుతున్నారు. మార్స్ మేబీ టేకెన్ యాజ్ ఫీబుల్ బెనిఫిట్. అంటే తులాలగ్నం వరకు అంగారకుడు ద్వితీయ సప్తమాధిపతి అవుతున్నాడు. 2వ స్థానానికి 7వ స్థానానికి ఆధిపత్యం వస్తుంది అంగారకుడికి. 2వ స్థానము 7వ స్థానాధిపతిగా ఉంటున్నాడు తులాలగ్నం వారికి. కొద్దిగా స్లైట్ బెనిఫిట్ అంటే ఫీబుల్ బెనిఫిట్ అంటారు. కొంతవరకు శుభ ఫలితాలు ఇచ్చే విధంగా అంగారకుడిని పరిగణిస్తారు ఈ తులాలగ్నం వారికి. కానీ బెస్ట్ బెనిఫిట్స్ అంటే శని, బుధ, శుక్రగ్రహాలే తులాలగ్నం వారికి యోగకారకులు. ఈ విధంగా మొదటి 6 రాసులను జన్మలగ్నాలుగా కలిగిన వాళ్ళు ఏ లగ్నంలో జన్మించి ఉంటే ఎవరు శుభగ్రహాలు, ఎవరు పాపగ్రహాలు అని ఇప్పుడు దీనికి సంబంధించి వివరించాను. మరో వీడియోలో తక్కిన రాసులకు సంబంధించి అంటే వృశ్చిక రాశి నుంచి మీనరాశి వరకు లగ్నాలుగా కలిగిన వాళ్ళు అంటే వృశ్చిక లగ్నము, ధనుసు లగ్నము, మకర లగ్నము, కుంభలగ్నము, మీన లగ్నము వీటికి సంబంధించి ఆధిపత్య శుభగ్రహాలు, పాపగ్రహాలు ఎవరెవరు అవుతున్నారని వచ్చే వీడియోలో దీని గురించి తెలుసుకుందాము. నమస్తే.